అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఈ వీడియోలో మీకు డీటెయిలింగ్ గా పికాక్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ముందుగా అందరికీ ఐఎమ్ సో సారీ, ఎందుకంటే అందరూ లాంగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నా పెట్టలేకపోతున్నాను. దానికి రీజన్ వీడియో క్లారిటీగా రావట్లేదు, ఫోన్ కెమెరా మంచిగా లేకపోవడం వల్ల. ఐఎమ్ సో సారీ, మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. త్వరలోనే మంచి కెమెరా ఉన్న ఫోన్ తీసుకుని మంచిగా వీడియోస్ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ పికాక్ థీమ్ లో వైట్ కలర్ పేపర్ మీద డ్రా చేసుకుని పికాక్ థీమ్ లో అయితే అది డిజైన్ చేసుకున్నాను. ముందుగా నేను నెమలి పింఛాన్ని మేక్ చేస్తున్నాను. నెమలి పింఛానికి నేను యూజ్ చేసిన కుందన్స్ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. అవి వైట్ కలర్ డ్రాప్ షేప్ పెద్ద కుందన్స్. వీడియోలో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, మీకు వీడియో ఈజీగా అర్థమవుతుంది అనమాట. పూర్తిగా అతికించుకున్న తర్వాత ఒకసారి ఫింగర్ తో దానిపైన ప్రెస్ చేయండి, అప్పుడే మంచిగా స్టిక్ అవుతాయి. దానికి పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే కుందన్స్ పైన నేనైతే మళ్ళీ B7000 గ్లూ గమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే గ్రీన్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి. మీరు వీడియోని క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో నచ్చదు అనుకుంటే వీడియోని క్లారిటీగా అది వాయిస్ వదిలేసి చూడండి, అంటే ఆడియో వదిలేసి చూస్తే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది నేను ఎలా మేక్ చేస్తున్నాను ఏంటి అని. ఆ గ్రీన్ కలర్ కుందన్స్ కూడా పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే, అంటే పూర్తిగా ఆరిపోయినాక మాత్రమే మనం మళ్ళీ ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి గమ్ అయితే నేను వేసుకుంటున్నాను. దాని మీద గమ్ వేసాక ఒక 2 minutes దానికి రెస్ట్ ఇచ్చి తర్వాత కుందన్స్ స్టిక్ చేసుకుంటే మనకి మంచిగా అతుక్కుంటాయి. ఎందుకంటే అది డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి 2 minutes రెస్ట్ ఇచ్చి తర్వాత కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. నేను బాడీని అయితే మేక్ చేస్తున్నాను. బాడీ కోసం నేను మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్సే, అది కూడా వైలెట్ కలర్ లో తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఏ కుందన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయో ఆ కుందన్స్ తోటే నేను ఈ పికాక్ బ్యాంగిల్స్ అనేవి మేక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది జస్ట్ నేను డేస్ వైజ్ గా నేను మేక్ చేస్తున్నాను కాబట్టి దీనికి కలర్ అదంతా తీసుకోలేదు. తర్వాత నేను కుందన్స్ పర్చేస్ చేసేటప్పుడు ఇంకా బెటర్ గా మేక్ చేస్తాను. ఇవి కూడా కుందన్స్ అన్ని అతికిచ్చేసుకున్న తర్వాత ఒకసారి మస్ట్ అండ్ షూడ్ మీరు ఫింగర్ తోటి అయితే ప్రెస్ చేయండి పైన. నేను పికాక్ రెక్కలను అయితే మేక్ చేశాను. తర్వాత నేను పికాక్ బాడీకి చమ్కీస్ అయితే అతికించుకుంటున్నాను. వీటిని చమ్కీస్ అంటారు ఏమంటారు నాకు కరెక్ట్ గా తెలియదు. బ్లూ కలర్ థీమ్ లో అయితే నేను తీసుకున్నాను. పికాక్ కలర్ వెతికాను కానీ ఆ షాప్ లో దొరకలేదు. సో నా దగ్గర ఆ షాప్ లో ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇవి తీసుకొని నేను అతికించుకుంటున్నాను. అవి కూడా పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే నేను ఐ కోసం గ్రీన్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత నేను నెక్ కి బాడీకి మధ్యలో మిగిలిన ప్లేస్ లో గోల్డ్ కలర్ పర్ల్స్ అయితే వేసుకుంటున్నాను. ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయడం మర్చిపోద్దు. నేనైతే వీటి కోసం చాలా కష్టపడ్డాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ వేసుకోవచ్చు కదా.